కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కల్పించింది. ఆటో డ్రైవర్లకు కూడా డబ్బులు ఇస్తామని వారు అన్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఆటో డ్రైవర్లను ప్రొవోకేట్ చేస్తున్నారు అని నెంబర్ 1, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నది అని మంత్రులు అంటున్నారు. దీనికి సమాధానం ఎవరు వ్యతిరేకించారు? బీఆర్ఎస్ పార్టీ ఒక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కాదు, కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారెంటీల్లో ఉన్న 420 హామీలు పకడ్బందీగా అమలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ హామీల్ని గుర్తు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఇవాళ. అంతేగాని వాళ్ళని వెంటబడి తరమట్లేదు, వాళ్ళ మీద ఉద్యమాలు చేయట్లేదు, ఇప్పుడే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళని నిలదీయడం లేదు బీఆర్ఎస్ పార్టీ. ఒక బాధ్యతాయుతమైన విపక్షంగా వాటిని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకోటి, ఆ 420 హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం ఉంది మహిళలకు. ఉచిత బస్సు ప్రయాణం ఎట్లా ఉండాలి? ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చే ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలన్నా? అంటే ఎట్లా సౌకర్యవంతంగా ఉండాలి? ఇది భలే ఉంది. అధ్యయనం చేయాలి. ఎట్లా అధ్యయనం చేయాలి కదన్నా. ఒక స్కీమ్ మొదలుపెట్టేటప్పుడు ఒక వారం రోజులు, 2 రోజులు, 3 రోజులు అధ్యయనం చేసి ఆ ఆర్టీసీ యాజమాన్యంతో కూర్చొని బస్సులు ఎన్ని అందుబాటులో ఉన్నాయి, ప్రయాణికులు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, అదనంగా ఇంకా ఎన్ని బస్సులు మనకు అవసరమవుతాయి, అవన్నీ ఒక వారం రోజుల లోపల సమకూర్చుకొని సౌకర్యవంతమైన బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందజేయాలి. కానీ వాళ్ళు అట్లా ఉందా? ఆర్టీసీ బస్సులు గాంధీ భవన్ లాగా మార్చేసారు. జుట్లు పట్టుకొని కొట్టుకుంటట్టు సీట్లు నానా రకాలుగా వందల సంఘటనలు ఇవాళ బస్సులలో జరుగుతూ ఉన్నాయి. మంచిగున్న ఆడోళ్ళు కూడా బస్సు ఎక్కి కొట్టుకొని వచ్చి మాటలు బంద్ చేసుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు ఊళ్ళలో లేడీస్. బస్సులు లేవు, బస్సు మాట్లాడుకుంటే మంచిగా బస్సు ఎక్కుతారు. బస్సు ఎక్కిన తర్వాత సీట్ల కోసం పంచాయతీ పెట్టుకొని జుట్లు పట్టుకొని కొట్లాడుకొని మాటలు బంద్ అవుతున్నాయి ఇవాళ ఆడోళ్ళ మధ్య చిచ్చు పెట్టిరు బస్సు ప్రయాణం. అంటే మీ ఉద్దేశము, మీరు చేయలేని పథకం ఒకటి చేసి ప్రజల్లో ఒక పాపులారిటీ తెచ్చుకున్నది కాబట్టి అనుపాపులర్ చేసే ప్రయత్నం ఇది. మామూలుగా అక్కడ ఇక్కడ 1-2 జరిగింటాయి అన్న, 1-2 వాళ్ళ సోషల్ మీడియాలో ఒకదాన్ని 1-2 కాదన్న, వందల సంఘటనలు ఇవాళ ఆర్టీసీ బస్సులలో అహాకారాలు ఉన్నాయి, ఆర్తనాదాలు ఉన్నాయి, గొడవలు అవుతున్నాయి, తన్నులాట ఉంది, గాంధీభవన్ లాగా మారిపోయినాయి ఆర్టీసీ బస్సులు. మీరు కూడా ఒకసారి మైక్ టీవీ ద్వారా కెమెరాలు పట్టుకొని పోయి చూడండి. చాలా గందరగోళమైన పరిస్థితి. కండక్టర్లు కన్నీరు పెడుతున్నారు, డ్రైవర్లు కన్నీరు పెడుతున్నారు, బస్ ఆపి ఏడుస్తున్నారు కండక్టర్లు, డ్రైవర్లు కూడా. ఏం కరం వచ్చిందిరా నాయన, ఏంది పరిస్థితి అని చెప్పి. అదే మీరు అమలు చేయండి, బ్రహ్మాండంగా అమలు చేయండి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయండి. కానీ బస్సులు ఎక్కువ పెట్టండి, సౌకర్యవంతంగా వాళ్ళ ప్రయాణం ఆనందంగా సౌకర్యవంతంగా ఉండేటట్టు ఏర్పాట్లు చేయండి. అట్లా ఏర్పాటు చేయకుండా బస్సు ఎక్కాలంటేనే భయపడేటట్టు చేస్తే ఎట్లా? అది హామీ నెరవేర్చడం అవుతుందా? అట్లా హామీ నెరవేర్చడం అవుతుందా? బస్సు ఎక్కాలంటే ఆనందంతో బస్సు ఎక్కాలి, బస్సు ఎక్కడానికి భయపడేటట్టు చేస్తారు ఇవాళ మహిళల్ని. ఆ పరిస్థితి తీసుకొస్తున్నారు ఇవాళ. దానివల్ల బీఆర్ఎస్ పార్టీ ఎవరు భయపడుతున్నారు? మహిళలు బెంబేలు ఎత్తిపోతున్నారు, భయం కాదు. ఎందుకు? కొన్ని లక్షల ప్రయాణం చేస్తున్నారు, అరాకొర బస్సులు, లక్షల మంది అరాకొర. అదే సమస్య, అరాకొర బస్సులు, అరాకొర బస్సుల్లో అవస్థలు, అనేక అవస్థలు. సీట్లు దొరకవు, కొట్లాట, పంచాయతీ టైంకి రావు, నానా రకాల అవస్థలు. ఇవాళ పోయి కండక్టర్తో గొడవ పడుతున్నారు, కండక్టర్లు ఏడుస్తున్నారు, డ్రైవర్లు ఏడుస్తూ చూస్తున్నాం కదా, మనం బయటకు వస్తున్నాయి కదా, అనేక సంఘటనలు బయటకు వచ్చినాయి. కాబట్టి మేమేమంటున్నాము, కానీ ఇప్పుడు అది ఉచిత బస్సు ప్రయాణం ఒక మాట అనుకుందాం. ఉచిత బస్సు ప్రయాణం పట్ల డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయలే. ఎందుకంటే వాళ్ళకు రియంబర్స్ అవుతున్నది, అప్పులో ఉన్న లాభాలకు వచ్చిన సంతోషంలో ఉన్నారు. మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు. ఆర్టీసీ అప్పులకు కూడా సంతోషపడ్డాన్ని బుచ్చన్నతో ఎవరు చెప్పారో ఏమో నాకే తెలియదు. కానీ అనేక మంది కండక్టర్లు, డ్రైవర్లు ఇవాళ ఆవేదన చెందుతా ఉన్నారు. ఎక్కువ బస్సులు ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నారు ప్రభుత్వాన్ని. ఎక్కువ బస్సులు మేము ఇవాళ మేము ప్రశ్నిస్తున్నది, ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నది ఒకటే. ఆ మహిళలు వాళ్ళ ప్రయాణాన్ని ఆవేదన భరితం చేయకుండా ఆనందభరితంగా వాళ్ళ ప్రయాణం సాగేలా చేయమని చెప్తున్నాం మేము. ఇంకా ఎక్కువ బస్సులు ఏర్పాటు, ఎక్కువ బస్సులు ఏర్పాటు ఎందుకు మీరు ఇప్పుడు వాళ్ళు భవన్కి పిలిపించడం, మాట్లాడము, నెల రోజుల కాలంలో సర్దుబాటు చేసుకోవడానికి టైం పడుతుంది. ఒక స్కీమ్ తీసుకున్నారు, వాళ్ళకు డబ్బులు ఇస్తామని చెప్పారు కదా, వాళ్ళు ఏం వదిలేయాలి గాలికి. ఇప్పుడు ఆటో డ్రైవర్లను బీఆర్ఎస్ పార్టీ పిలుచుకుందా, బీఆర్ఎస్ పార్టీని ఆటో డ్రైవర్లు పిలుచుకున్నా గమనించాలన్నా. మీరు సీనియర్ జర్నలిస్ట్, బీఆర్ఎస్ పార్టీ ఆటో డ్రైవర్లను పిలుచుకుందా, ఆటో డ్రైవర్లు బీఆర్ఎస్ పార్టీని మాకు అండగా రమ్మని చెప్పి అడిగింది. సార్ ఎట్లా అనేక రకాలుగా ఆటో డ్రైవర్లు అనేక నియోజకవర్గ కేంద్రాల్లో, అనేక జిల్లా కేంద్రాల్లో రోడ్డు మీదకి వచ్చి పెద్ద పెద్ద ర్యాలీలు తీసిన తర్వాత, ర్యాలీలు తీసి బీఆర్ఎస్ పార్టీ దగ్గరకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకులను మా ఉద్యమానికి సంఘీభావం తెలపండి, మా జీవితాలు రోడ్డు మీదకి వచ్చినాయి, ఈ ఆటో మీద ఆధారపడే మా కుటుంబాలు బతుకుతా ఉన్నాయి, భార్య పిల్లలు, మా పిల్లల చదువులు, మా ఈఎంఐలు, మేము తినే 3 పూటలు తినే అన్నం ముద్ద ఈ ఆటో మీద ఆధారపడి ఉంది. కానీ ఇవాళ
రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఆటోని చంపేస్తా ఉన్నది, మా ఆటోల్ని ఇవాళ రోడ్డు మీద పడేసిరని చెప్పి వాళ్ళు మా బతుకుని రోడ్డు మీద పడేసిరు, మాకు మద్దతుగా రమ్మని చెప్పి ఆటో డ్రైవర్ల యూనియన్లు, ఆటో డ్రైవర్లు బీఆర్ఎస్ పార్టీ ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా పోయి వాళ్ళకి న్యాయం చేయమని అడుగుతా ఉన్నది ఇవాళ. అంతేగాని బీఆర్ఎస్ పార్టీ ఆటో డ్రైవర్లకు మద్దతు ఇచ్చినంత మాత్రాన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు ఇక్కడ బాగుంది అన్నప్పుడు ఇటువైపు రెండు ఆర్గ్యుమెంట్ చర్చ జరిగినప్పుడు ఇక్కడ బాగాలేని అర్థం కదా. అంటే అంటే ఒకరికి న్యాయం చేసి ఇంకొకరు కడుపు కొట్టడం పద్ధతి కాదు కదా. డబ్బులు న్యాయం జరగాలి, డబ్బులు ఇస్తామన్నారు వాళ్ళ మీద ఇవ్వండి, వాళ్ళని మెప్పించండి, ఆటో డ్రైవర్ని మెప్పించండి, ఆటో డ్రైవర్లు రోడ్డు మీదకి రాకుండా చూసుకోండి, ఆటో డ్రైవర్లు బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వచ్చి అడగకుండా కన్విన్స్ చేసుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆటో డ్రైవర్లు రోడ్డు మీదకి రాకపోతే, ఆటో డ్రైవర్లు ఉద్యమించకపోతే వాళ్ళకు మద్దతు తెలిపే అవసరం బీఆర్ఎస్ పార్టీకి రాదు కదా. ఈ రాష్ట్రంలో ఏ వర్గము రోడ్డు మీదకి వచ్చినా, ఏ ఏ ఏ వ్యక్తి మాకు సమస్య ఉందని రోడ్డు మీదకి వచ్చినా ఆ వర్గానికి అండగా నిలబడే బాధ్యత విపక్షంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఉంటుంది. ఆ రోజు మీరు పట్టించుకోవాలి, కాంగ్రెస్ పట్టించుకున్నది. ఇవాళ అన్ని రకాల వర్గాల్ని గుండెల్లో పెట్టుకున్న పార్టీ గులాబీ పార్టీ అన్న. రైతుల్ని, బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, అన్ని వర్గాల ప్రజలు అన్నారు కాబట్టి అన్ని సామాజిక పత్రికల్లో వరుసగా 2-3 రోజులకి వస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భూ కబ్జాలు అని, ధరణిలో నిషేధ జాబితాలో భూములు వేరే వారిపైకి వెళ్ళిపోయిన రకరకాల కథనాలు వస్తున్నాయి. నిజానిజాలంటూ నాకు తెలియదు, పత్రికల్లో వచ్చిన కథనాలు. ఇప్పుడు హైదరాబాద్ ఎవరు మాజీ మంత్రి చేసిన ఇప్పుడు ఆరోపణలు ఎవరైనా తప్పులు చేసినట్టు చర్యలు తీసుకోండి, విచారణ జరిపించండి. వద్దంటుందా బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుందా చర్యలు తీసుకోవడానికి? బీఆర్ఎస్ పార్టీ వద్దని చెప్తుందా? తీసుకోండి, చర్యలు తీసుకోండి. ఆరోపణలు ఎందుకు? పేపర్లలో లీకులు ఇచ్చి రాపియడం ఎందుకు? బట్టగాల్చి మీద పడేయడం ఎందుకు? బీఆర్ఎస్ని బద్నాం చేసే కుట్ర ఎందుకు? ఒకరో ఇద్దరో తప్పులు చేసి ఉంటారు, చర్యలు తీసుకోండి. ఇవాళ అనేక ఆరోపణలు వస్తున్నాయి. డీకే శివకుమార్ మీద అనేక ఆరోపణలు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ దేశంలో స్వయంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద ఆరోపణలు వచ్చినాయి, అవినీతి చేశారని చెప్పి. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. ఇవాళ ఆరోపణలు వచ్చినంత దాదాపు మన రాష్ట్రంలోనూ బయట అందరు చాలా మంది మీద వస్తున్నారు. అంతే కదన్నా. ఆరోపణలు వచ్చినంత మాత్రాన, పేపర్లలో రాపించినంత మాత్రాన అవి నిజాలు అయిపోవు కదా. నిజంగా అవి నిజాలైతే ఎవరు తేల్చాలి అవి నిజాలని? ఎంక్వైరీ ఏజెన్సీలు తేల్చాలి. మీరు ఎంక్వైరీ జరిపించండి, అందులో నిజమని తేలితే, తప్పులు పొరపాట్లు జరిగినాయని తేలితే చర్యలు తీసుకోండి. దాన్ని మేము వద్దాం, బీఆర్ఎస్ పార్టీ మీకు అడ్డం పడడం లేదు కదా. కానీ అట్లా చేయకుండా బ్లేమ్ గేమ్ ఆడుతూ నెల రోజులైనా కూడా విపక్షంలో ఉండి ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తూ ఇంకా బద్నాం చేస్తాం. బీఆర్ఎస్ను బద్నాం చేయడానికే మేము ప్రభుత్వంలోకి వచ్చినాం, ప్రజలకు మేలు చేయడానికి కాదు, రాష్ట్రానికి మేలు చేయడానికి కాదు. బీఆర్ఎస్ను బద్నాం చేయడం కాదు, మొత్తం అప్పుల్లో ముంచుండ్రు. అసలు అప్పేది ఇప్పుడు బడ్జెట్లో ప్రతిపాదించిన అప్పును 3 నెలల ముందే బీఆర్ఎస్ తీసేసుకున్నది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్. మళ్ళీ కొత్త బడ్జెట్ వచ్చేవరకల్లా ప్రభుత్వ నిర్వహణకు సంబంధించిన ఖర్చులకు కూడా డబ్బులు లేవు, అప్పు కూడా ఉడతలేదని వాళ్ళు లబలబలు ఆడుతున్నారు. సమస్య ఎక్కడైపోయిందని అంటే, ఇప్పుడు సమస్య అంతా ఇది ఇక్కడనే ఉంది. రేవంత్ రెడ్డి మంత్రిమండలి వాళ్ళే అమర్తసేనులు, వాళ్ళే ఇంజనీర్లు, వాళ్ళే న్యాయవాదులు, వాళ్ళే న్యాయమూర్తులు. గమ్మత్తు, మేధావులు వచ్చారు కాంగ్రెస్ క్యాబినెట్లోకి. అదే కదా దుర్మార్గం, దౌర్భాగ్యం. వాళ్ళే తేల్చేస్తారా? ప్రామాణిక ఏజెన్సీలు ఏం చెప్పినాయి? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి, నిర్మాణాలకు సంబంధించి కానీ, లేకపోతే అప్పులని అంటున్నారు వీళ్ళు. అప్పుల రాష్ట్రం చేసిపోయిందని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అది ఎవరు చెప్పాలి? అప్పుల రాష్ట్రం అని ఎవరు చెప్పాలి? ఈ దేశంలో ఉన్న ఆర్బీఐ చెప్పాలి. ఆర్బీఐ ఏం చెప్పింది? ఆర్బీఐ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిఎస్డిపిలో 23.5% మాత్రమే అప్పులు చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పింది. అప్పులు చెల్లింపుల విధానంలో ఆరోగ్యకరమైన నమూనాను అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పింది ఆర్బీఐ. ఆర్బీఐ హ్యాండ్ బుక్ తీసి చదువుకోమని చెప్పండి. ఇవాళ ఇంకొకటి కూడా గుర్తించాలి రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వం, ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తించాల్సింది ఏంటంటే, ఆర్థికంగా అస్తవ్యస్తమైన విధానాన్ని అమలు చేసిన రాష్ట్రాలు, జిఎస్డిపిలో అప్పుల శాతం వాటా ఎక్కువైపోయి అనారోగ్యకర ఆర్థిక నమూనా అమలు చేసిన రాష్ట్రాలు, ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రాలను ఒక జాబితా వేసింది ఆర్బీఐ. ఆ జాబితాలో తెలంగాణ రాష్ట్రం 71,000 కోట్ల అప్పుల నుంచి 7 లక్షల కోట్ల అప్పు పర్ హెడ్ తెలంగాణలో. ఇది పెద్ద విష ప్రచారం అన్న, ఇది కూడా పెద్ద విష ప్రచారం. ఇప్పుడు అప్పులు 3 రకాలుగా అప్పులు చేస్తుందన్న రాష్ట్ర ప్రభుత్వం. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసే అప్పులు వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాల కోసం. రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి, రాష్ట్రానికి ఉన్న వనరులు, రాష్ట్రానికి ఉన్న ట్యాక్స్ల రూపంలో అన్ని చూసుకొని అప్పులు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకో రకమైన అప్పులు ఉంటాయి. రాష్ట్ర కార్పొరేషన్లు అప్పులు చేస్తే ప్రభుత్వం దానికి గ్యారంటీగా ఉంటుంది. ఇంకో రకం 3 రకాల అప్పులు ఉంటాయి. ఇంకా 3వ రకం
రాష్ట్ర కార్పొరేషన్లో నేరుగా అప్పు చేస్తాయి, ప్రభుత్వ గ్యారంటీ కూడా అవసరం లేదు. ఇట్లా 3 రకాల అప్పులు ఉంటాయి. అయితే ప్రభుత్వమే నేరుగా చేసిన అప్పులు 3,00,000 కోట్లు కూడా లేవు, 3,50,000 కోట్లు 3,50,000 కోట్లు కూడా లేవు. కార్పొరేషన్లు అప్పులు చేస్తాయి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ భాషా నైపుణ్యం ఇది. కార్పొరేషన్ ప్రభుత్వమే కదా హెడ్. లేదన్న, కార్పొరేషన్లకు చట్టం ద్వారా ఏర్పడిన కార్పొరేషన్లకు అయినా ఎవరు కార్పొరేషన్లకు ప్రతి ఏటా కొన్ని కార్యకలాపాలు ఉంటాయన్న. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సప్లై కార్పొరేషన్ ఉందన్న. సివిల్ సప్లై 50,000 కోట్లట. సివిల్ సప్లై కార్పొరేషన్ ప్రతి ఏటా ఈ రాష్ట్రంలో రైతుల నుంచి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 81,000 రైతుల నుంచి రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించి ఎఫ్సిఐకి అమ్ముతుంది. ఆ సేకరించడం కోసం డబ్బులు ఖర్చు పెట్టడం కోసం అప్పులు చేస్తుంది. మళ్ళీ ఎఫ్సిఐకి అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు తీసుకొచ్చి రుణాలు చెల్లింపులు చేస్తుంది కార్పొరేషన్, సివిల్ సప్లై కార్పొరేషన్. ఇదొక విధానం. అట్లా ఆ సివిల్ సప్లై కార్పొరేషన్ కూడా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించడం కోసం చేసి ఆ ధాన్యాన్ని ఎఫ్సిఐకి అమ్మిన తర్వాత ఎఫ్సిఐ నుంచి వచ్చిన డబ్బుల్ని ఆ రుణాలు చెల్లిస్తుంది. ఇదొక విధానం ఉంటుంది. దానికోసం సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పులు చేస్తుంది. అట్లా కార్పొరేషన్లు కూడా ఏటేటా అప్పులు చేస్తాయి, మళ్ళీ వాటిని తీర్చేసుకుంటాయి. ఇది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్, ఇది రెగ్యులర్ విధానం. అంటే అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల్లో కల్పిస్తే ఎట్లా? అంటే వీళ్ళకు రుణాలు చెల్లింపుల గురించి తెలియదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు.